ఇరిగేషన్ శాఖపై ఇంకా సీఎం రేవంత్ సమీక్ష కొనసాగుతోంది. ఈ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్. అధికారులు ప్రాజెక్టుల నిర్వహణ, పెండింగ్ నిధుల విడుదలపై చర్చిస్తున్నారు. సమావేశానికి హాజరయ్యారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. నీటి వివాదాలు, కోర్టు కేసులపై ఏజీతో సీఎం చర్చలు జరుపుతున్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక, బ్యారేజ్ల పునర్నిర్మాణంపై చర్చిస్తున్నారు. కేఆర్ఎంబీ పెండింగ్ ప్రాజెక్ట్స్ పై చర్చిస్తున్నారు సీఎం. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. 2027 నాటికి జూన్ నాటికి కూడా కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్ట్స్ ని ముందు చేపట్టాలని ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది. కృష్ణా ప్రాజెక్టుకి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకి చేస్తున్న ప్రయత్నాలని మరింత ముమ్మరం చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకి ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలని అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలన్నారు. అంతేకాదు, కృష్ణా నది పరివాహక ప్రాంతం సుమారు 70% తెలంగాణలో ఉంటే కేవలం 30% మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునేలా ట్రిబ్యునల్ ఎదుట పట్టుబట్టాలని ఆయన చెప్పారు. గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకోవాలని చెప్పారు. ఈ అంశాలన్నీ కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు సీఎం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా నిర్మాణంలో అన్ని ప్రాజెక్టులకి కూడా కేటాయించినటువంటి నిర్ణీత నీటి వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని ఆయన అలర్ట్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.